అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం మరిపల్లం పంచాయతీ మరిపల్లం గ్రామంలో 6 నెలల క్రితం మోటార్ రిపేర్ అయింది. మరిపల్లం సర్పంచ్ గారు ట్రాక్టర్ కట్టి ఫుట్బాల్ని లాగటానికి ప్రయత్నం చేయడం జరిగింది, కానీ ఫుట్బాల్ పైకి రాలేదు. అప్పటి నుండి అలాగే ఉంది. దానివలన మరిపాలెం కొత్త వీధి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 20 సంవత్సరాల కిందట కొట్టిన బోర్లు 2 బోర్లు ఉన్నాయి. అందులో ఒకటి పనిచేస్తుంది, కానీ బురద నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు త్రాగటం వలన వైరల్ ఫీవర్, మలేరియా, గజ్జి, తామర వంటి వ్యాధులతో భయపడుతున్నారు. అందువలన మాకు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేక దృష్టి పెట్టి బోర్ రిపేర్ చేయగలరని వనవాసి కళ్యాణ్ ఆశ్రమం గ్రామ కమిటీ ఆర్ రామకృష్ణారెడ్డి, దాని ధర్మరెడ్డి, పల్లాల భాస్కర్ రెడ్డి, కత్తుల గంగిరెడ్డి, రొల్లుపల్లి లక్ష్మి, పల్లాల గంగమ్మ, పల్లాల నూకమ్మ, దాని అప్పన్న, లింగం వలసయ్య రెడ్డి మరిపాలెం కొత్త వీధి నీటి సమస్య గురించి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వారికి కోరడం జరుగుతుంది. కొత్త వీధి గ్రామస్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు నీటి సమస్య ద్వారా. ఈ సమస్య చాలా ఇబ్బందులు పెడుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా వైరల్ ఫీవర్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా మలేరియా, టైఫాయిడ్ ఇటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. ఇప్పుడే మన గ్రామంలో చూసినట్లయితే ఒక ఆర్ఎంపీ డాక్టర్ వచ్చి ఒక 10 మంది పిల్లలకు ట్రీట్మెంట్ చేసినటువంటి దృశ్యం కూడా మనందరం చూడడం జరిగింది. కనుక స్టేట్ గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి ఎమర్జెన్సీగా ఇక్కడ ఈ యొక్క నీళ్ళ ట్యాంక్ను బాగు చేస్తారనేసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కు కోరడం జరుగుతుంది. 600 జనాభా ఉన్నటువంటి గ్రామంలోన ఇందులో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ, సర్పంచ్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా నిమ్మకు నీరు ఎత్తనట్టు విధంగా వాళ్ళు పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2 బోర్లు ఉన్నాయి. ఆ 2 బోర్లో ఒక బోరు పనిచేస్తుంది, ఒక బోరు పనిచేయదు. ఇంతకు ముందు కాలువ నీరు కూడా తెచ్చుకొని తాగినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మరిపాలెం కొత్త వీధి ప్రజలు. మాకు ఆర్ఎంకే టీవీ ఛానల్ ద్వారా ఇది శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ న్యూస్ అందిస్తారనేసి ఆర్ఎంకే టీవీ ఛానల్కి కోరడం జరుగుతుంది. ఒకసారి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గ్రామం నుంచి ఉన్నటువంటి వాళ్ళని, మహిళల్ని కొందరు తెలుసుకుంటాం. ఏమో ఇక్కడ నుంచి వాటర్ ఎన్ని నెలల నుంచి రావట్లేదు? 6 నెలల నుంచి నీళ్ళు లేవు. రాదామంటే బోర్ నీళ్ళే కానీ రొంపలు జ్వరాలు పట్టేసుకున్నాయి. 6 నెలల నుంచి నీళ్ళు లేక బాధపడతానా, కాలాకి వెళ్తానా, నీళ్ళు తెచ్చుకుంటానా. ఈ విధంగా మర్రిపాలెం కొత్త వీధి అనే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్నానానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. మొన్ననే విపరీతమైనటువంటి వర్షాలు, 2 వారాల నిరంతరం వర్షం కురుస్తూనే ఉన్నది. ఆ సమయంలో నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఆ తుఫాను వలన ఈ మరిపాలెం కొత్త వీధి గ్రామంలో అనేక మందికి మలేరియా, టైఫాయిడ్ ఫీవర్లు వచ్చినటువంటి దాఖలాలు ఎన్నో మనం గమనించడం జరుగుతుంది. కనుక ఎమర్జెన్సీగా శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ గ్రామం దృష్ట్యా మేలుకొని వెంటనే ఇక్కడ ఈ మోటార్ బాగు చేయడమా, లేదంటే వేరే మోటార్ ఎమర్జెన్సీకి ఇక్కడ కొట్టడమా చేయాలి. ఇప్పుడు మాకు చెప్పినటువంటి దృశ్యం ఏమిటంటే ఈ బోరు ఇరుక్కుపోయి ఉన్నది, అది రాదు, మళ్ళీ కొత్త బోరే వేయాలనేసి మాకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులోనే ఎమర్జెన్సీగా బోరు ఏర్పాటు చేసి నీళ్లు యథావిధిగా మా 600 మంది ప్రజలకు అందించారనేసి మరీ కోరుకుంటున్నాం. నా పేరు రామకృష్ణారెడ్డి. మరిపాలెం కొత్త వీధి ఇదే గ్రామంలో మేము నివసించడం జరిగిందనమాట. Yeah.